హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు కంటెంట్ వచ్చేసి నథింగ్ ఫోన్. నథింగ్ ఫోన్ 3ఏ, నథింగ్ ఫోన్ 3ఏ ప్రో. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ టైం గాని నా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానెల్‌లో మీరు కూడా పార్ట్ అవుతారని అనుకుంటున్నాను. ఇక కంటెంట్‌లోకి వెళితే గతంలో నథింగ్ ఫోన్ గాని చూసుకుంటే మంచి మంచి ఫీచర్స్‌తో మంచి బడ్జెట్‌లో మనకనేది రావడం జరిగింది. అలాగే ఈ నథింగ్ 3ఏ కావచ్చు, లేదా ప్రో కావచ్చు మంచి బడ్జెట్‌లో వచ్చాయి. ఈసారి మొబైల్స్ వచ్చేసి నథింగ్ ఫోన్ 3ఏ అండ్ నథింగ్ ఫోన్ 3ఏ ప్రో. వీటి మధ్య డిఫరెన్స్ ఏంది? ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. బాక్స్‌లో కంటెంట్ వచ్చేసి టైప్ ఏ, టైప్ సి కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టర్ మొబైల్ ఈ బాక్స్‌లో వస్తాయి. ఇంగా మొబైల్ ఓరియో గాని చూసుకుంటే సైడ్ మొత్తం వచ్చేసి ప్లాస్టిక్ బిల్డ్‌తో మనకు ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ప్రొటెక్షన్ మనకు ప్రొవైడ్ చేశారు. నథింగ్ ఫోన్ 3ఏ మొబైల్స్ వచ్చేసి 3 కలర్‌లో రావడం జరిగింది. బ్లాక్ కలర్, వైట్ కలర్, బ్లూ కలర్. ఇక నథింగ్ ఫోన్ 3ఏ ప్రో వచ్చేసి 2 కలర్‌లో రావడం జరిగింది. బ్లాక్ అండ్ గ్రీన్. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ మనకు ప్రొవైడ్ చేశారు. నథింగ్ మొబైల్ అంటేనే బ్యాక్ సైడ్ గ్రాఫైట్ ఇంటర్ లైటింగ్ ఈ మొబైల్‌కి ఉంటుంది. ఇదే దీని అట్రాక్షన్. చాలా యూనిక్‌గా కూడా ఉంటుంది. నథింగ్ ఫోన్ 3ఏ కావచ్చు, నథింగ్ ఫోన్ 3ఏ ప్రో కావచ్చు సేమ్ అన్నీ చూసానికి ఒకటే ఉంటాయి. కానీ మొబైల్స్ డిజైన్స్ వరకు వేరుగా ఉన్నాయి. ప్రోకొచ్చేసి కెమెరా వచ్చేసి కొంచెం పెద్దదిగా ఉంది. నథింగ్ ఫోన్ 3ఏకి వచ్చేసి లైట్‌గా రావడం జరిగింది. ఇంకా డిస్‌ప్లే వచ్చేసి 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ప్రొవైడ్ చేశారు. అది కూడా పాండా గ్లాస్. అట్‌లీస్ట్ గొరిల్లా 5 ప్రొడక్షన్ గాని ఇచ్చుంటే బాగుండని నా అభిప్రాయం. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అండ్ 300 బ్రైట్‌నెస్ మనకు ప్రొవైడ్ చేశారు. నథింగ్ 2ఏ గాని చూసుకుంటే 1300 బ్రైట్‌నెస్ ఉండేది. కానీ దీంట్లో కొంచెం ఇంప్రూవ్ చేశారని అనుకుంటున్నాను. ఈ మొబైల్‌లో డిస్‌ప్లే వచ్చేసి అమోలెడ్ డిస్‌ప్లే మనకి ప్రొవైడ్ చేశారు. అట్‌లీస్ట్ కొంచెం బెటర్ డిస్‌ప్లే ఇచ్చుంటే బాగుండని నా అభిప్రాయం. అమెజాన్ కావచ్చు, నెట్‌ఫ్లిక్స్ కావచ్చు ఇలా ఓటీటీ కంటెంట్ స్ట్రీమ్ చేసేవాళ్ళు హెచ్‌డీ క్వాలిటీలో మీరనేది వాచ్ చేయొచ్చు. మూవీస్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్ కావచ్చు, ఇలా ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు హెచ్‌డీ క్వాలిటీలో వాచ్ చేయొచ్చు. డిస్‌ప్లే పరంగా కొద్దిగా పర్వాలేదు. ఇక ఈ మొబైల్‌కొచ్చేసి ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సౌండ్ గాని చూసుకుంటే స్టీరియో స్పీకర్స్‌తో రావడం జరుగుతుంది. డాల్బీ అట్మాస్ ఇలాంటి ఫీచర్స్ ఏమీ లేవు. ప్రాసెసర్ గాని చూసుకుంటే లాస్ట్ టైమ్ నథింగ్ 2ఏకి మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ మనకు ప్రొవైడ్ చేశారు. కానీ ఈ నథింగ్ 3ఏ ఫోన్ కావచ్చు, లేకపోతే నథింగ్ 3ఏ ప్రో కావచ్చు కొంచెం బెటర్ ప్రాసెసర్ అని మనం చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ మనకు ప్రొవైడ్ చేశారు. ఆ నథింగ్ ఫోన్ 3ఏలో కావచ్చు, లేకపోతే నథింగ్ ఫోన్ 3ఏ ప్రోలో కావచ్చు సేమ్ ప్రాసెసర్ మనకి ప్రొవైడ్ చేశారు. ఇక గేమింగ్ విషయానికెళ్తే హెవీ గేమర్స్ కావచ్చు, హెవీగా మొబైల్ ఎడిటింగ్ చేసేవాళ్ళు కావచ్చు, గేమింగ్ అనేది 60 ఎఫ్‌ఎస్‌లో గాని, 90 ఎఫ్‌ఎస్‌లో గాని పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఈ ప్రాసెసర్ అనేది డే టు డే లైఫ్‌లో బాగా యూజ్ అవుతుంది మీకనేది. డిస్‌ప్లే గాని, ప్రాసెసర్ గాని నథింగ్ ఫోన్ 3ఏకి, 3ఏ ప్రోకి కూడా సేమ్ డిస్‌ప్లే, సేమ్ ప్రాసెసర్ మనకు ప్రొవైడ్ చేశారు. కెమెరా విషయానికొద్దాం. కెమెరా వచ్చేసి నథింగ్ ఫోన్ 3ఏలో మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగా పిక్సెల్. టెలిఫోటో కెమెరా వచ్చేసి 50 మెగా పిక్సెల్. ఇంక 2x దాకా ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 మెగా పిక్సెల్ మనకు ప్రొవైడ్ చేశారు. నథింగ్ ఫోన్ 3ఏకి అండ్ నథింగ్ ఫోన్ 3ఏ ప్రోకి డిఫరెన్స్ ఏందో చూద్దాం. మెయిన్ కెమెరా వచ్చేసి 3ఏలో కావచ్చు, 3ఏ ప్రోలో కావచ్చు రెండు వచ్చేసి 50 మెగా పిక్సెల్ మనకు ప్రొవైడ్ చేశారు. టెలిఫోటోస్ లెన్స్ కూడా నథింగ్ ఫోన్ 3ఏలో వచ్చేసి 2x జూము, 3ఏ ప్రోలో వచ్చేసి 3x జూము మనకు ప్రొవైడ్ చేశారు. అల్ట్రా వైడ్ కూడా 8 మెగా పిక్సెల్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇక సెల్ఫీ కెమెరా ప్రో వర్షన్‌లో వచ్చేసి 50 మెగా పిక్సెల్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇక కెమెరా దేంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందంటే నథింగ్ ఫోన్ 3ఏ ప్రోలో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. పోర్ట్రేట్ వీడియో రికార్డింగ్ ఆప్షన్ లేదు. 4K వీడియో వచ్చేసి వైడ్ యాంగిల్ వీడియో ఆప్షన్ లేదు. ఫ్రంట్ కానీ, బ్యాక్ కానీ ప్రో వేరియంట్‌లో 4K వీడియో రికార్డింగ్ ఫీచర్ ఉంది. నథింగ్ ఫోన్ 3ఏ వేరియంట్‌లో బ్యాక్ సైడ్ వచ్చి 4K రికార్డింగ్ ఉంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 1080p రికార్డింగ్ చేసుకోవచ్చు. కెమెరా మీకు ప్రయారిటీ అయితే మీకు నథింగ్ ఫోన్ 3ఏ కన్నా కూడా నథింగ్ ఫోన్ 3ఏ ప్రో బెటర్ అని నేను అంటాను. ఎందుకంటే ప్రో వేరియంట్‌లో కెమెరా సెన్సార్ అనేది కొంచెం బెటర్‌గా ఉంటుంది కాబట్టి ఇక ఈ మొబైలు ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి చెప్పుకుందాం. నథింగ్ ఫోన్ 3ఏ మొబైల్‌లో వచ్చేసి 8 జీబీ, 128 జీబీ వచ్చేసి 25,000, 12+256 జీబీ వచ్చేసి 27,000,
ప్రో వేరియంట్‌లో చూసుకుందాం. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వచ్చేసి 30,000. 12 జీబీ, 256 జీబీ వచ్చేసి 34,000. ఇంక ర్యామ్ వచ్చేసి 2 మొబైల్‌లో కూడా LPDDR4X మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక స్టోరేజ్ వచ్చేసి యూఎఫ్ఎస్ 2.2తో మనకి రావడం జరుగుతుంది. ఇంక బ్యాటరీ వచ్చేసి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మనకు సపోర్ట్ చేస్తుంది. బాక్స్‌లో అయితే మనకి ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు. మనకి విడిగా 1500 పెట్టి చేసుకోవాలి. నార్మల్ యూజర్‌కైతే ఫుల్ డే రావడం జరుగుతుంది. అదే గేమర్స్ కావచ్చు, లేదా చిన్న చిన్న టాస్కులు చేసుకునే కావచ్చు, వాళ్ళకనేది మళ్ళా ఈవినింగ్‌కి ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంది. రివర్స్ ఛార్జింగ్ ఆప్షన్ లేదు. ఇక ఈ మొబైల్‌లో IP64 వాటర్ రెసిస్టెన్సీ ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ అనేది కంప్లీట్ వాటర్ రెసిస్టెన్సీ మొబైల్ కాదు. అట్‌లీస్ట్ IP69 వాటర్ రెసిస్టెన్సీ ఇచ్చున్నా కూడా బాగుండని నా అభిప్రాయం. ఇక ఈ మొబైల్‌లో 10 5G బ్రాండ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్‌లో అన్ని సెన్సార్లు రావడం జరిగింది. ఎన్ఎఫ్‌సి ఫీచర్ కూడా ఉంది. ట్యాప్ అండ్ పేమెంట్ చేసుకునే దాని కోసం. ఈ మొబైల్‌లో ఐఆర్ బ్లాస్టర్ లేదు. బ్లూటూత్ 5.4, వైఫై 6 మీద ఇదొస్తుంది. ఈ మొబైల్ అనేది గూగుల్ డైల్‌తో రావడం జరుగుతుంది. మనం ఫోన్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళకి బీప్ సౌండ్ రావడం జరుగుతుంది. ఈ మొబైల్‌లో ఐఫోన్ 16 మాదిరిగానే కొత్తగా కస్టమైజ్డ్ బటన్ మనకు ప్రొవైడ్ చేశారు. ఆ బటన్‌తో మీరనేది కొన్ని ఫీచర్‌లు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇదొక మంచి విషయం చెప్పుకోవచ్చు. అండ్ కొత్త ఫీచర్ కూడా. ఇంక నథింగ్ ఫోన్ 3ఏ వచ్చేసి 201 గ్రామ్ మనకి రావడం జరుగుతుంది. ఇంకా నథింగ్ ఫోన్ 3ఏ ప్రో వచ్చేసి 212 గ్రామ్స్ మనకు రావడం జరుగుతుంది. 2 లైట్ వెయిట్ మొబైల్సే అనుకోవచ్చు మనం. ఇక ఈ మొబైల్‌లో కొన్ని ఏఐ ఫీచర్స్ కూడా ఇన్‌బిల్ట్‌గా రావడం జరుగుతుంది. ఇక ఈ మొబైల్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వచ్చేసి 3+6 ఇయర్స్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇస్తారని చెప్పడం జరిగింది. ఈ మొబైలు ఆండ్రాయిడ్ 15తో రావడం జరుగుతుంది. నథింగ్ ఓఎస్ 3.1 రన్ అవ్వడం జరుగుతుంది. నథింగ్ ఓఎస్ అనేది చాలా బాగుంటుంది. ప్రోస్ అండ్ కాన్స్ వచ్చేసి బెస్ట్ కెమెరా, బెస్ట్ ప్రాసెసర్, బెస్ట్ బ్యాటరీ ఈ మూడే కొంచెం నాకు బాగా అనిపించాయి. కాన్స్ వచ్చేసి డిస్‌ప్లే ఓకే కానీ ఇంకొంచెం మంచి డిస్‌ప్లే ఇచ్చుంటే బాగుండు నా అభిప్రాయం. ర్యామ్ అండ్ స్టోరేజ్ LPDDR4X కాకుండా LPDDR5X ఇచ్చుంటే బాగుండు. ఓవరాల్‌గా కెమెరా పెర్ఫార్మెన్స్ బాగుండాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ మొబైల్ తీసుకోవచ్చు. లేదా సేమ్ ప్రాసెసర్‌తోనే ఇంకో 2 మొబైల్స్ ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 4, రియల్‌మీ 14 ప్రో ప్లస్ ఈ 2 మొబైల్ కూడా కొంచెం బెటర్ అని నా అభిప్రాయం. ఈ మొబైల్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. నా వీడియోలో గాని జెన్యూన్ అండ్ హానెస్ట్ కంటెంట్ అనిపిస్తే మాత్రమే నా వీడియోకి లైక్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ గాని చేసుంటే నన్ను క్షమించండి. మీ అందరిలో మీకోసం మీ వాసు. థాంక్ యూ ఆల్. జై హింద్.